ఈ రకంగా 3 పార్టీలు స్టేజ్ మీద కనిపించినాయి అనుకోండి, కొందరికి అసలు కడుపు బగ మండాల. వాళ్ళు గోతికాడ గుంట నక్కల్లాగా వేచి చూస్తున్న కొంతమంది ఉంటారు. ఎప్పుడెప్పుడు కూటమి విడిపోతుందా, ఎప్పుడెప్పుడు వీడి మధ్య చిచ్చు పెట్టి మన రాజకీయం నడుపుతామా అనేటువంటి గుంట నక్కలు ఈ ఊరిలో కొన్ని మీసాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మనం ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తూ ఉండాలి. అంటే ఈరోజు సభ నిండుగా ఉంది, మా కూటమి నాయకులతో కలకల్లాడుతూ ఉంది. నేను ఎప్పుడు కూడా ప్రతి సభ ప్రతి కార్యక్రమం కూడా ఇంత నిండుగా ఉండాలని 3 పార్టీల కలయికతో బ్రహ్మాండంగా మనం పండగలాగా చేసుకోవాలి. ప్రతి కార్యక్రమాన్ని ఓ పండగలాగా చేసుకుని ప్రజలకు సరైన సందేశాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నిన్న కూడా మాకు సంబంధించినటువంటి కూటమి సమావేశం జరిగిన సందర్భంలో కూడా ఇదే నిర్ణయం చేశాం. ఎవరు పడితే వాళ్ళ కార్యక్రమాలు చేయడం కంటే కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక వేదిక మీద కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు సరైన సందేశాన్ని ఇవ్వగలుగుతాము అనే విషయం మీద నిన్న గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు జిల్లాకు వచ్చిన సందర్భంగా కూడా, అలాగే టీజీ భరత్ గారు మంత్రి గారి సమక్షంలో మేము ఎమ్మెల్యేలందరూ కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గుడిసె కృష్ణమ్మ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇది కొనసాగిస్తామన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో ఇంకెవరన్నా ఆరాకొర మిస్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా నెక్స్ట్ కార్యక్రమం నుంచి మేము కవర్ చేసుకుంటామని అందరికీ ప్రాపర్గా ఇంటిమేషన్లు వెళ్తూ ఉన్నాయి. ఈ విధంగా మనము సరైన సందేశాన్ని ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ఈ రకమైన సభ కనపడించింది అనుకోండి, ఈ రకంగా 3 పార్టీలు స్టేజ్ మీద కనిపించినాయి అనుకోండి, కొందరికి అసలు కడుపు బగ మండాల. వాళ్ళు గోతికాడ గుంట నక్కల్లాగా వేచి చూస్తున్న కొంతమంది ఉంటారు. ఎప్పుడెప్పుడు కూటమి విడిపోతుందా, ఎప్పుడెప్పుడు వీడి మధ్య చిచ్చు పెట్టి మన రాజకీయం నడుపుతామా అనేటువంటి గుంట నక్కలు ఈ ఊరిలో కొన్ని మీసాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మనం ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తూ ఉండాలి. చూపిస్తూ ఉంటే వాళ్ళ కొంత కడుపు మండుతుంది, కొంచెం ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాబట్టి మనం కూటమి నుంచి ఈ ఆలోచన చాలా సంతోషంగా అనిపిస్తుందని చెప్తా ఉన్నాను. ఇది కూటమి. రెండవది, ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గురించి మనం ప్రజలకు చెప్పాలి. ఉన్నాయబ్బా, లైట్ లేకపోతే కెమెరాలు పనిచేయవు వాళ్ళకి. ఈ కార్యక్రమ ప్రాధాన్యత మీరు దయచేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ అవుట్ రీచ్ అంటున్నాం. అంటే బడ్జెట్ని ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. సుమారుగా 53 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. తర్వాత 16వ అసెంబ్లీ గత నెలలో మార్చిలో 3,22,000 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్ని ప్రవేశపెట్టాం. దాని ఆమోదం పొందిన తర్వాత నిన్ననే కర్నూలు జిల్లాలో బడ్జెట్ని ప్రవేశపెట్టాం. 2,883 కోట్ల రూపాయలతో కర్నూలు జిల్లా బడ్జెట్ 27 మండలాలు 7 నియోజకవర్గాలతో కూడినటువంటి జిల్లా బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం. అయిపోయిన తర్వాత ఈరోజు నియోజకవర్గాల వారీగా పెడుతున్న ప్రతిపాదనలో ఆదోని నియోజకవర్గానికి 218 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈరోజు ప్రజల ఆమోదం కోసం ప్రజలను తెలపడానికి కూటమి నాయకులందరూ కూడా వేదిక మీదకి వచ్చి అధికారుల సమక్షంలో ఈ బడ్జెట్ ప్రతిపాదనని ప్రజల ముందుంచుతున్నాం.
వాళ్ళ ఆశీర్వాదం కోరుతా ఉన్నాం. ఇది ఈరోజు కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఇకపోతే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. నన్ను చాలామంది అంటారు, ఎందుకు ఊరికే మంత్రుల దగ్గర పోయి పేపర్లు ఇస్తూ ఉంటావు, ఎందుకు అందరినీ కలిసి ఆదోని నియోజకవర్గానికి అది చేయండి ఇది చేయండి అని అడుగుతూ ఉంటావు. ఇప్పుడు నేను స్టేజ్ మీద ఇంతమంది పెద్దలు మాట్లాడినారు, కూటమి నాయకులు మాట్లాడినారు, వీళ్ళందరి ఆలోచనల్ని నా బుర్రలో పెట్టుకొని దానికి పేపర్లు తయారు చేసుకొని, ఇప్పుడు అన్న సీజనల్ హాస్టల్ గురించి అడిగాడు. ఈ ఆలోచన విధానాన్ని నేను అసెంబ్లీలో సీజనల్ హాస్టల్ గురించి మాట్లాడినారు, మీరంతా విన్నారా? అలాంటి ఆలోచనలు వస్తాయి. అక్క బాల్య వివాహాల మీద, విద్యా అర్హతల మీద, లేకపోతే తక్కువ విద్యాభ్యాసం ఉంది ఇక్కడ అన్న దాని మీద దీన్ని కూడా నేను విద్యాశాఖకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినాక, ఇలా మీ ద్వారా వచ్చే ఆలోచనలే లేదా ఆదోని ప్రజలు నాకు ఇచ్చేటువంటి ఆలోచనలే నేను అసెంబ్లీలో మాట్లాడడం కానీ, లేదా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం కానీ, లేదా మంత్రులను కలిసినప్పుడు ఉత్తరాల రూపంలో వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. దాని ఫలితం ఏమిటో ఈరోజు చూడండి. ఈరోజు ఆదోని నియోజకవర్గానికి 218 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు వచ్చింది. ఇది గతంలో కంటే చాలా ఎక్కువ అన్న విషయాన్ని ప్రజల ముందు వినయంతో నేను చెబుతా ఉన్నాను. దాని ఫలితమే ఇది. ఎందుకంటారు, చాలామంది నన్ను వెక్కిరించినారు ఈ ఊర్లో. ఆ ప్రతిపక్ష నాయకులైతే కూర్చొని వీడికేం పని లేదు, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి పేపర్లు ఇస్తున్నాడు, ఫోటోలు వేసుకోవడానికి పత్రికల్లో పోయి మంత్రులతో ఫోటోలు దిగుతున్నాడు, అసెంబ్లీలో తన ప్రాభవం చూపించుకోవడానికి మాట్లాడుతున్నాడు అని నన్ను వెక్కిరించినారు. ఆ రోజు వాళ్ళ వెక్కిరింతలకు సమాధానమే ఈరోజు మేము ప్రవేశపెడుతున్నట్టు 218 కోట్ల బడ్జెట్ అని నేను ఆదోని ప్రజలకి స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ఇంకొక సమావేశంలో గత సంవత్సరాల్లో పెట్టిన బడ్జెట్ని, ఈ బడ్జెట్ని పూర్తిగా అనలైజ్ చేస్తూ కూడా ఎంత ఎక్కువ డబ్బులు ఆదోనికి తెస్తున్నానన్న విషయాన్ని మీడియా ముందు, ప్రజల ముందు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. శాఖల వారీగా ఎంత డబ్బులు తెచ్చాను, నేను శాఖల వారీగా ఏ విధంగా ఎక్కువ డబ్బుల్ని ఆదోనికి తీసుకొచ్చామన్న విషయాన్ని కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇంకొకరు అక్కడ ఇక్కడ టేబుల్ వేసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తా ఉన్నాను. నేను చేసే పని ఈరోజు రాబోయే తరాలకి, ఆదోని భవిష్యత్తుకి ఒక మైలురాయిగా మారుతుందనే విషయాన్ని అర్థం చేసుకోండి అని వాళ్ళకి చెప్తా ఉన్నాను. నేను చేసే పనులన్నీ కూడా, నేను ఇస్తున్న లెటర్లన్నీ కూడా, నేను మంత్రులకు ఇస్తున్న ఉత్తరాలన్నీ కూడా ఈ ఊరి అభివృద్ధికి, రాబోయే నా కళ ఏదైతే ఉందో ఈ ఆదోనిని అందమైన నగరంగా మార్చాలి, కర్నూలు జిల్లాని కరువు రహితంగా మార్చి అద్భుతమైన జిల్లాగా అభివృద్ధి చేయాలన్న నా ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉండబోద్ది. రాబోయే రోజుల్లో ఫలితాలని అంకెలతో పాటుగా స్పష్టంగా ప్రజల ముందుకు వస్తామని ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నాను. ఆమె నన్ను విమర్శించే వాళ్ళకందరికీ కూడా చెప్తా ఉన్నాను. చేతనైతే మేము చేస్తున్న మంచి పనుల్ని, చేతనైతే మేము ఆచరిస్తున్నటువంటి విధానాల్ని చెప్పగలిగితే ప్రశంసించండి. ఆ మనసు లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని ప్రతిపక్ష నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఏ విధంగా వెనక నుంచి పొడవాలనుకున్నా అవన్నీ ఏమి చల్లవు, అవన్నీ కూడా ఒట్టి మాటలుగా ఉంటాయని స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఆ కుట్రలు మారండి. ఇప్పటికైనా ప్రజా జీవితంలో వచ్చి ఈరోజు చూడండి, మా కూటమి నాయకులు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రామీణ అభివృద్ధి గురించి ఒకరు మాట్లాడితే మంచినీళ్ళు కావాలని, ఒకరు మాట్లాడితే విద్య కావాలని, ఒకరు మాట్లాడితే చిన్నపిల్లల్లో పెళ్లి చేస్తున్నారని, ఒకరు మాట్లాడితే హాస్టల్ గురించి కూడా, ఒకరు మాట్లాడితే బీసీ సమస్యలు, ఒకరు మాట్లాడితే ఎస్సీ ఎస్టీల సమస్యలు, ఒకరు మాట్లాడితే నీకు కూడా చేతనైతే 4 మాటలు చెప్పు, దాని మీద కూడా నేను ఉత్తరం రాసి మంత్రులకు ఇస్తాను. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు దగ్గర అవ్వడానికి సిద్ధంగా ఉంది. కోరినవన్నీ
చేసి పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, మీరు బడ్జెట్ ఏర్పాటు చేసుకున్నారు, ప్రాధాన్యతలు ఏమి ఇస్తున్నారంటే మనము ఏ గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్తా ఉన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ అంచెలంచెలుగా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దశలో ఉంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ తప్పనిసరిగా చర్చించుకోవాల్సిన అంశం. పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏకకాలంలో ఆయన సుమారుగా 13,320 గ్రామాలలో గ్రామ సభల్ని ఒకే రోజు నడిపినటువంటి గిన్నీస్ బుక్ రికార్డు చేసినటువంటి విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆయన ఒక పథకాన్ని ముందు పెట్టాడు. పల్లె పండగ అన్నాడు దానికి. అంటే పల్లెలను అభివృద్ధి చేస్తే అది ఒక పండగ వాతావరణం ఏర్పడుద్దని ఆయన ఉద్దేశం. పల్లె పండుగ 1, పల్లె పండుగ 2 అని 2 కార్యక్రమాలని ఈ 2 సంవత్సరాల్లో చేస్తే దానికి సుమారుగా 10,000 కోట్ల రూపాయలని ఖర్చు పెడితే సుమారుగా 12,000 కిలోమీటర్ల గ్రామీణ అంతర్గత రోడ్లు నిర్మించామన్న విషయాన్ని గర్వంగా చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు, అడవి తల్లి బాట పేరు మీద, అంటే గిరిజన ప్రాంతాల్లో అడవుల్లో ప్రత్యేకంగా రోడ్లు నిర్మించడానికి ఆయన 1000 కోట్లతో సుమారుగా 1021 కిలోమీటర్ల రహదారిని ప్రత్యేకంగా నిర్మించినందుకు ఆయనకు అడవి బిడ్డల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంతేకాదు, జలజీవన్ మిషన్ అంటే ఇంటింటికి మంచినీళ్లను సప్లై చేసేటువంటి జలజీవన్ మిషన్ కింద దాన్నే ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మీద అమరజీవి మంచినీళ్ల పథకం అని కూడా అంటా ఉన్నాం. దీని ద్వారా 7,910 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని చేశాం. రాబోయే 30 సంవత్సరాలలో 1,20,00,000 కనెక్షన్లు ఇస్తాం ప్రతి ఇంటికి అని. అది ఆదోనిలో కూడా ఉన్నాయి. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మందికి మంచినీళ్లు నేరుగా కొళాయి ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాము అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఆయన కేవలం గ్రామీణాభివృద్ధి శాఖనే కాదు, అటవీ శాఖను కూడా చూస్తారు. కాబట్టి మనకు సరిహద్దుల్లో ఏనుగుల బెడద కూడా ఉంటుంది. ముఖ్యంగా పలమనేరు ప్రాంతాల్లో ఏనుగుల బెడద ఉంటుంది. మన రాష్ట్రానికి వచ్చి పొలాలను తొక్కేస్తున్నటువంటి ఏనుగులని దారి మళ్లించడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి కుంకి ఏనుగులని కర్ణాటక నుంచి తెప్పించారు. ముసలివేడు అనేటువంటి పలమనేరు దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ మన మీద దండయాత్రకు వస్తున్నటువంటి ఏనుగుల మందను డైవర్ట్ చేయడానికి ఆయన ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారన్న విషయాన్ని మీకు తెలియాలి. అదే సందర్భంలో అడవుల శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ వేసవి కాలంలో కానీ మరొకొన్ని రోజుల్లో కానీ ఈ పులులు కానీ, జింకలు కానీ, దుప్పులు కానీ, రకరకాల జంతువులు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వాడికి రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, కొట్టేస్తారు. ఒకసారి పులిని కూడా కొట్టేస్తే చచ్చిపోతూ ఉంటాయి. అలాగే ఏనుగులు కింద పడిపోయి దెబ్బలు తగులుతూ ఉంటాయి. వీటినన్ని వన్యప్రాణులను సంరక్షించడానికి దెబ్బతిన్న అడవి జంతువుల కోసం 100 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కింద 100 బృందాలని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అన్నింటికంటే ముఖ్యమైనది 62 నగరాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి నగరవనాల పేరు మీద ఒక్కొక్క నగరవనానికి 2 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 130 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సింది, ఆదోనిలో కూడా
ఒక నగర వనాన్ని ఏర్పాటు చేశాము. దానికి కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఉంది అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకంటే మనకు ఆదోనిలో పార్కులు లేవు, ఆదోనిలో ప్రత్యేకంగా పిల్లలు ఆడుకోవడానికి ప్లేసులు లేవు. అందువల్లనే ఎమ్మిగునూరు రోడ్లో 2 కిలోమీటర్లు పోయిన తర్వాత కుడివైపున నగరవనము అనే ఓ పెద్ద పార్కుని ఏర్పాటు చేశాం. ఆదోని ప్రజలందరూ కూడా దయచేసి సాయంకాలాల పూట కానీ ఆదివారాల పూట కానీ అక్కడికి వెళ్ళి ఆ నగరవనంలో ప్రశాంతంగా ఆడుకోవడానికి మంచి ఏర్పాట్లు చేశాం. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు కూర్చోవడానికి కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ సరదాగా అక్కడ గడపడానికి తగ్గ ఏర్పాట్లు చేశాం. దీన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏర్పాటు చేశాం దాన్ని. ఈ ఏర్పాటు కోసం సహకరించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా గ్రామాలు అభివృద్ధి చెందితే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదు అనే ఒక గ్రామీణాభివృద్ధి శాఖను నడుపుతున్నటువంటి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఆయన సేవలని మరింతగా ఉపయోగించుకుంటామని, అలాగే వీలైనంత తొందరగా ఆదోనికి పవన్ కళ్యాణ్ గారిని పర్యటన చేపట్టమని నేను ఆయన రిక్వెస్ట్ చేశాను. వీలైనంత తొందరగా ఆ పర్యటన వివరాలు కూడా మీకు చెబుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ బడ్జెట్ ఆదోనికి కేటాయించిన బడ్జెట్, కర్నూలు జిల్లాకు కేటాయించిన బడ్జెట్, రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడేదిగా, గతంలో కంటే మెరుగైనదిగా, ప్రజల అవసరాలను తీర్చే బడ్జెట్గా ఈరోజు చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.